అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ మనం లాస్ట్ 2 వీడియోస్‌లో తాటి గారెలు ఎలా చేసుకోవాలో చూసాము. తాటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసాం కదండీ! ఇప్పుడు తాటి రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఆల్రెడీ మన కన్సిస్టెన్సీ అనేది ఎలా కలుపుకోవాలో తెలుసు కదండీ! క్రిస్పీగా కావాలి అనుకుంటే గనక మనం ఇడ్లీ రవ్వని ఎక్కువగా కలుపుకోవాలి. లేదు కొంచెం ఫ్లఫీగా మెత్తగా కావాలి అనుకుంటే గనక బియ్య పిండిని ఎక్కువగా కలుపుకోండి. మాక్సిమం ఇంతవరకు అయితే మేము మూకిడి తీసుకొని మూకిడిలో రొట్టెలాగా ఇంత లావుగా దళసరిగా వేసుకునేవాళ్ళమండి. బట్ ఇప్పుడు అలా కాకుండా అలా అయితే ఒక్కొక్కసారి మనం టెస్ట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి కుక్ అవ్వదండి. లైట్‌గా కుక్ అవ్వదు. అలా కాకుండా ఈసారి మా మమ్మీ ఏం చేశారంటే జస్ట్ పాన్ పెట్టేసి పాన్ మీద రొట్టెని ఇలా వేసేసారండి. చూడండి. నీట్‌గా ఎక్కువ దళసరి కాకుండా ఇలా కొంచెం పలచగానే వేసుకొని అక్కడక్కడ చిన్ని హోల్స్ అనేవి పెట్టారండి బాగా కుక్ అవ్వడానికి. నీట్‌గా హోల్స్ పెట్టి దాంట్లో చుట్టూరు ఆయిల్, ఆ హోల్స్‌లో కూడా లైట్‌గా ఆయిల్ అనేది వేశారండి. ఆయిల్ అనేది వేస్తే బాగా కుక్ అవుతుంది. ఒకవేళ మనం దళసరిగా వేసేసుకుంటే గనక ఒక్కొక్కసారి మధ్యలో కుక్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అదే ఇలా కొంచెం లైట్‌గా పలచగా వేసుకుంటే గనక కంపల్సరీగా మనకి 2 సైడ్స్ బాగా కుక్ అయిపోతుందండి. ఆయిల్ కూడా వేసేసారండి. ఆయిల్ వేసేసిన తర్వాత మూత పెట్టేయడమేనండి. కాసేపు అయిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకోవాలి. మాడిపోయిందని అనుకోకండి. అది రొట్టె అనేది కొంచెం బెల్లం అది ఉండడం వల్ల కలర్ అనేది అలాగే వస్తది. అది మాడిపోయినా సరే, అలా ఉన్నా సరే మనకి టేస్ట్ అనేది బావుంటుంది. 2 సైడ్స్ బాగా కుక్ చేసుకోవాలండి. ఇదివరకు అయితే నిప్పులు పెట్టేసి నిప్పుల మీద మనకి మూకిడి లాంటిది పెట్టి దాంట్లో అరిటాకు వేసి దాంట్లో పల్పంతా వేసి అరిటాకులో కాల్చేవారటండి. మా మమ్మీ చెప్తున్నారు. వాళ్ళు చిన్నప్పుడైతే అలా కాల్చేవారంట. ఇంకా అలా మనకి ఇప్పుడైతే మనం ఇలా పాన్స్‌ని యూజ్ చేస్తున్నాము. అప్పట్లో అయితే అలా యూజ్ చేసేవారంటండి. మన టేస్టీ తాటి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.